అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక చాలా సరదా ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన విషయం నేర్చుకుందాం. అదేంటంటే మనుషులు ఒక్కొక్కసారి ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తారో తెలుసుకోవడానికి ఒక చిన్న మ్యాప్ గురించి. వినడానికే బావుంది కదా? రండి సరదాగా మొదలు పెట్టేద్దాం. మీకెప్పుడైనా అనిపించిందా, మన ఇంట్లో వాళ్లతోనో లేదంటే మన ఫ్రెండ్స్తోనో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళొక నిమిషం భలే హ్యాపీగా ఉంటారు, కానీ అప్పుడే జస్ట్ మరుసటి నిమిషంలోనే సైలెంట్గా మూడీగా అయిపోతారు. అసలు ఎందుకిలా జరుగుతుందో అనిపిస్తోంది కదూ? నిజమే కదా, ఇది మనల్ని భలే కన్ఫ్యూజ్ చేస్తుంది. అప్పటిదాకా మనతో కూర్చుని చాయ్ తాగుతూ నవ్వుతూ కబుర్లు చెప్పిన వాళ్లే ఒక్కసారిగా ఎందుకలా మారిపోతారో మనకస్సలర్థం కాదు. కానీ ఈ కన్ఫ్యూజన్ని, ఈ చిక్కుముడిని విప్పడానికి మన దగ్గర ఒక మ్యాజిక్ లాంటి సింపుల్ మ్యాప్ ఉందనుకోండి, అప్పుడెలా ఉంటుంది? ఆ మార్పుల్ని మనం ఎంత ఈజీగా అర్థం చేసుకోవచ్చో కదా. ఆ మ్యాప్ పేరే ది క్వాడ్రంట్ సిస్టమ్. ఇదొక సింపుల్ మ్యాప్ లాంటిదన్నమాట. ఒక వ్యక్తి ఆ టైంలో మానసికంగా ఎక్కడ నిలబడి ఉన్నారో చూడ్డానికి మనకు భలేగా హెల్ప్ అవుతుంది. ఇది చాలా చాలా సింపుల్ పద్ధతి. జస్ట్ రెండు విషయాలు గమనిస్తే చాలు, వాళ్ళ ప్రస్తుత మానసిక స్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఎవరిని జడ్జి చేయడానికి కాదు, కేవలం ఆ క్షణంలో వాళ్ళని ప్రేమగా అర్థం చేసుకోవడానికి మాత్రమే. సరే, ఈ మ్యాప్ని ఊహించుకోండి. ఇందులో రెండు దారులున్నాయన్నమాట. ఒకటి పైనుంచి కిందకి వెళ్లే దారి. ఇది వాళ్ళు ప్రశాంతంగా కంఫర్టబుల్గా ఉన్నారా లేదా స్ట్రెస్లో ఉన్నారా అని చెబుతుంది. ఇక రెండవది ఎడమ నుంచి కుడికి వెళ్లే దారి. ఇది వాళ్ళు మనతో సహకరిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా అని చెబుతుంది. సింపుల్ కదా. ఈ రెండు దారులు కలిసినప్పుడు మనకు మ్యాప్లో 4 జోన్లు, అంటే 4 గదుల్లాంటివి కనిపిస్తాయి. చూడండి, ప్రశాంతంగా ఉండి సహకరించేవాళ్లు ఒక గదిలో, ప్రశాంతంగా ఉండి వ్యతిరేకించేవాళ్లు మరో గదిలో, అలాగే ఒత్తిడిలో ఉండి సహకరించేవాళ్లు ఇంకో గదిలో, ఫైనల్గా ఒత్తిడిలో ఉండి వ్యతిరేకించేవాళ్లు చివరి గదిలో ఉంటారన్నమాట. సరే, అయితే ఇప్పుడు ఈ మ్యాప్ను ఇంకా సింపుల్గా వాడటానికి హెల్ప్ అయ్యే 3 చిన్న రహస్యాలేంటో చూద్దామా? ఇవి తెలిస్తే మ్యాప్ వాడటం చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇది మొదటిది, ఇంకా చెప్పాలంటే అతి ముఖ్యమైన రహస్యం. ఏంటంటే మనుషులు ఎప్పుడూ ఒకే గదిలో ఉండిపోరు. మనం ఇంట్లో ఒక రూమ్ నుండి ఇంకో రూమ్కెలా వెళ్తామో, వాళ్లు కూడా పరిస్థితులను బట్టి ఒక మానసిక స్థితి నుండి మరొకదానికి మారుతూ ఉంటారన్నమాట. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇంట్లో ఒకే వ్యక్తిని తీసుకోండి. సోమవారం ఉదయం చూస్తే చాలా ప్రశాంతంగా ఉండి మనం చెప్పిన పనులన్నీ చేస్తారు. కానీ అదే వ్యక్తి బుధవారం సాయంత్రం అంతే ప్రశాంతంగా ఉంటారు, కానీ ప్రతిదానికి వద్దు, నాకిష్టం లేదు అంటారు. చూసారా, క్వాడ్రంట్ అనేది పర్మనెంట్ కాదు, జస్ట్ ఆ టైంకి వాళ్ల మూడన్నమాట. ఇక రెండో రహస్యం ఏంటంటే స్ట్రెస్. ఎవరైనా ఒత్తిడికి లోనైనప్పుడు అది ఒక పెద్ద బరువలా వాళ్లని మ్యాప్లో పైగదుల నుండి కిందకి లాగేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం ఎక్కువగా ఎమోషనల్ అవుతారు. మనందరికీ ఈ ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది కదా. ఎగ్జామ్స్ ముందు మనకు సబ్జెక్ట్ అంతా బాగా వచ్చినా సరే ఆ టెన్షన్ వల్ల చిన్న విషయాలకే చిరాకు పడతాం, కన్ఫ్యూజ్ అవుతాం. చూసారా, ఒత్తిడి మనల్ని ప్రశాంతమైన జోన్ నుండి స్ట్రెస్ జోన్లోకి ఎలా తోసేస్తుందో. ఇక మూడో రహస్యం ఈ అందమైన మాటలో ఉంది. మనం ఎవరికైనా పర్లేదు, నేనున్నాను అనే ఒక భద్రతనిస్తే వాళ్లు మనతో సహకరించడానికి వాళ్లే ముందుకొస్తారు. అదే మనం భయపెడితే వాళ్లు వాళ్లలోనే ముడుచుకుపోతారు. నిజమే కదా. ఒక్కసారి ఆలోచించండి, ఒక టీచర్ ఒక స్టూడెంట్తో పర్లేదు నాన్నా, నీకు తెలిసింది చెప్పు అని ప్రేమగా అడిగితే ఆ స్టూడెంట్ ఎంత ధైర్యంగా సమాధానం చెప్తాడో. అదే టీచర్ చెప్పు, ఇదేం రాదా నీకు అని గట్టిగా అడిగితే ఆ స్టూడెంట్ భయంతో ఒక్క మాట కూడా మాట్లాడలేడు. చూసారా, మన మాట తీరే సహకారానికి తలుపులు తెరుస్తుందన్నమాట. ఓకే, మనమిప్పుడు మ్యాప్ గురించి నేర్చుకున్నాం, దాని 3 రహస్యాలు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఈ మ్యాప్ని ఎదుటివాళ్ని అర్థం చేసుకోవడానికి ఎలా ప్రేమగా వాడాలో చూద్దాం. చూడండి, ఒక్కో తాళానికి ఒక్కో కీ ఉన్నట్లే ఒక్కో జోన్కు ఒక్కో పద్ధతి ఉంటుంది. నెమ్మదిగా చూద్దాం, సరేనా? ఫస్ట్, ఒకవేళ వాళ్ళు ప్రశాంతంగా సహకారంగా ఉంటే అప్పుడు వాళ్లతో ఓపెన్గా మాట్లాడి కలిసి ప్లాన్ చేయాలి. ఓకే, ఒకవేళ ప్రశాంతంగా ఉండి వ్యతిరేకిస్తుంటే వాళ్లకు సున్నితంగా వివరించి కొంచెం టైం ఇవ్వాలి. ఒకవేళ స్ట్రెస్లో ఉండి సహకరిస్తుంటే
అప్పుడు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ టెన్షన్ తగ్గించాలి. ఇక లాస్ట్ది, స్ట్రెస్లో ఉండి వ్యతిరేకిస్తుంటే అస్సలు వాదించకుండా ముందు వాళ్ళు కూల్ అవ్వడానికి హెల్ప్ చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తున్నాం, భయంకరమైన ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. అప్పుడు మనం ఏ జోన్లో ఉంటాం? కరెక్ట్, ఒత్తిడి అండ్ వ్యతిరేకత జోన్లో. ఆ టైంలో ఎవరైనా మనకు ఫోన్ చేసి ఇంకా రాలేదేంటి అని అరిస్తే మనకు ఇంకా కోపం వస్తుంది కదా. ఫస్ట్ మనల్ని ప్రశాంతపరిస్తేనే మనం ఏమైనా ఆలోచించగలం. ఈ మంచి పద్ధతిని మన డైలీ హ్యాబిట్గా మార్చుకోవడానికి ఒక సింపుల్ జస్ట్ 2 నిమిషాల ప్రాక్టీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా అంటే చాలా సులభం. ఇది జస్ట్ ఒక చిన్న వంటకం నేర్చుకున్నంత ఈజీ. 3 స్టెప్స్. స్టెప్ 1, ఎదుటివాళ్లు ప్రశాంతంగా ఉన్నారా లేక స్ట్రెస్లో ఉన్నారా అని గమనించండి. స్టెప్ 2, తర్వాత వాళ్ళు సహకరిస్తున్నారా లేక వ్యతిరేకిస్తున్నారా అని చూడండి. స్టెప్ 3, ఇప్పుడు ఆ గదికి సరైన కీ ఏదో మనకు తెలుసు గదా, ఆ సున్నితమైన పద్ధతిని ఎంచుకోండి. అంతే, సింపుల్. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ మనం నేర్చుకునే ఈ చిన్న చిన్న పాఠాలే ఒకరోజు మనల్ని మన సంబంధాలలో పెద్ద విజయాన్ని సాధించేలా చేస్తాయి. ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ప్రేమగా నేర్చుకుందాం.